హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సర్వేశ్వరానంద సద్గురుదేవాయ నమః. శ్రీ సర్వేశ్వరానంద బోధామృతంలో ఈరోజు పరిపూర్ణ అవతారము అన్న అంశాన్ని గురించి స్వామివారు చెప్తున్నారు. బాలాయ నీలవపుషే నవ కింకిణీక జాలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్య నఖ భూషణ భూషితాయ నందాత్మజాయ నవనీతముషే నమస్తే. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను గాఢాంధకారములో పడి అల్లాడుతున్న చిన్న వెలుగు కిరణమునకై ఎదురుతన్నులు గాంచుచున్నటువంటి సకల మానవాళి మధ్య ఒక దివ్య జ్యోతి అవతరించింది. భౌతికంగాను ఆధ్యాత్మికంగాను కూడా గాఢాంధకారంలో కూడా అల్లాడుతూ చిన్న వెలుగు కిరణం ఎక్కడైనా ప్రసరిస్తుందా అని ఎదురు చూస్తున్నటువంటి సకల మానవాళికి ఒకానొక దివ్య జ్యోతి అవతరించిందట. మన సంవత్సర కాలము దేవతలకి ఒక దినముతో సమానమని, మనకు ఒక సంవత్సరం గడిస్తే దేవతలకి ఒక రోజట. మన 6 నెలలు దక్షిణాయనము, వారికి ఒక రాత్రిట. మరియు మనకొక మాసము పితృదేవతలకి ఒక రోజుతో సమానమని భాగవతాది కొన్ని సస్యాస్త్రాలయందు చెప్పబడింది. మనకి ఒక మాసమైతే పితృదేవతలకి ఒక రోజట. ఇలాగ భాగవతంలో శాస్త్రాలయందు చెప్పబడింది. మనకు కలుగు కృష్ణపక్షమే 15 రోజులను పితృలోక వాసులకి రాత్రి అవుతుందట. కృష్ణపక్షమును బహుళపక్షం ఉన్నాయి కదా. మనకి కలిగేటువంటి కృష్ణపక్షం ఈ 15 రోజులు పితృలోక వాసులకి రాత్రిట. మన బహుళాష్టమి రోజు పితృదేవతలకి నిశరాత్రి సమయమట. ఈ విధంగా మానవ పితృదేవతా లోకాలు 3 కూడా గాఢాంధకారంలోనే ఉన్నటువంటి శ్రావణ బహుళ అష్టమి రోజున అర్ధరాత్రి సమయమున భూలోకంలో పరమ పవిత్రులైన దేవకీ వసుదేవులకి పరమేశ్వరుని పూర్ణ అంశ అవతరించింది. గాఢాంధకారంలో శ్రావణ బహుళ అష్టమి అర్ధరాత్రి ఆ సమయంలో పరమ పవిత్రుడైన దేవకీ వసుదేవులకి పరమేశ్వరుని పరిపూర్ణ అంశము అవతరించింది. మరొక చిత్రం ఏమిటంటే నీల మేఘశ్యాముడు జన్మము పొందిన ప్రదేశం కూడా అంధకార భూయిష్టమైన కారాగృహం. అతని శరీరము నీలంగానే ఉంది, బయట వాతావరణము మరి అంతా కటిక చీకటిగానే ఉంది. పైగా ఆ జైలు కూడా కటిక చీకటిగానే ఉంది. ఆ కటిక చీకటిలో పరంజ్యోతి ప్రకాశిస్తూ వచ్చాడు లోకానికి. శ్రీకృష్ణ భగవానుని దివ్య లీలల్ని వర్ణించు భాగవత దశమ స్కందమును పఠించి పులకాంకితుడు గాని దైవభక్తుడు ఉండడం అసంభవం అనవచ్చు. ఎవరైతే భాగవతంలో భగవంతుని దివ్య లీలల్ని వర్ణిస్తూ దశమ స్కందంలో ఆ దశమ స్కందాన్ని కనుక పఠిస్తే పులకాంకితుడు కానిటువంటి భక్తుడు ఉండడు. యమునా తటమున ఉన్నటువంటి బృందావనంలో విహరించుచున్నట్టి వాడును. యమునా నదీ తీరంలో బృందావనం ఉంది, ఆ బృందావనంలో విహరిస్తున్నవాడు నీల మేఘ శరీరుడు మురళీలోలుడు తన దివ్య తేజస్సుతో సకల భువనములను వెలుగొంద చేయుచున్నవాడు. తన ప్రకాశంతో సమస్త భువనాలు ప్రకాశిస్తున్నాయట. పైగా ఆయన పీతాంబరధరుడు, చందన కర్పూరముల శరీరపు పోతలుగా గలవాడు. పసుపు పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకుంటాడు, చందనము కర్పూరము శరీరానికి పోతలుగా వేసుకుంటాడు. ఆకర్ణ అంత విశాలమైన నేత్రుడు, ముక్కు దగ్గర నుంచి చెవి వరకు వ్యాపించి ఉన్న పెద్ద పెద్ద కళ్ళుట. ఆకర్ణ అంత విశాల నేత్రుడు. పైగా చిరునగవులు వలకించు మోమి గలవాడు.
ఎప్పుడు ముఖం చిరునవ్వులు వలికిస్తూ ఉంటుందిట. కౌస్తుభమణి హారాన్ని ధరించి తోటి గోప బాలురితో ఆటలాడుతూ చద్దులు ఆరగిస్తున్న వాడైనను ఆ గోవిందుడు ఒక్కసారి మనసారా స్మరించిన వారి జన్మలు తరిస్తాయి. తోటి గోప బాలురితో ఆటలాడుకుంటూ చెద్దన్నాలు తింటూ తిరుగుతున్న ఆ గోవిందుని ఒక్కసారి మనసారా ఆయన దివ్య మంగళ సౌందర్య రూపాన్ని భావిస్తూ స్మరిస్తూ ఆయన ఒక్కసారి మనసారా స్మరించిన వారి జన్మలు తరించి తీరుతాయి. కోటి మన్మథ సుందరుడు ఆయన. కోటి మంది మన్మధులు వస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన వాడు. పైగా సర్వ వాంఛితార్థప్రదుడు. ఎవ్వరు ఏ కోరిక కోరినా వారికి కోరికను తీర్చగలవాడు. నిర్హేతుక జాయమాన కరుణా సముద్రుడును అయినటువంటి ఆ నందనందనుని దర్శించిన నేత్రములే కదా ధన్యములు. అకారణమైన ప్రేమ అంతే. ఎవ్వరి మీద ప్రేమ చూపించడానికి ఆయనకి ఏ కారణము అక్కర్లేదు. అటువంటి ఆ నందనందనుని దర్శించిన నేత్రములే ధన్యములు. కళ్ళున్నందుకు ఆ కరుణాస్వరూపుడైనటువంటి ఆ నందనందుని దర్శించిన నేత్రాలే ధన్యతను పొందుతాయి. ఆ జగద్గురువు ముఖారవిందము నుంచి వెలువడిన గీతను శ్రవణము అనరించిన వారి కర్ణములే కదా కృతార్థములు. ఆయన దివ్య సుందర రూపాన్ని చూసిన కళ్ళే కళ్ళు జగద్గురువు యొక్క ముఖారవిందంలో నుంచి ప్రవహించిన గీతను శ్రవణము చేసిన కర్ణములే కర్ణములు. ఇదే కృతార్థతను పొందగలుగుతాయి. పరిపూర్ణ స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుడు వనరించినటువంటి అప్రాకృత లీల ప్రతిదాని వెనుక కూడా ఏదో ఒక విశ్వమంగళప్రదమైన అంతరార్థం ఇమిడి ఉండేది. ఆయన పరిపూర్ణమైన పరమాత్మ స్వరూపుడై ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఏ పని చేసినా సరే, ఈ ప్రకృతిలో ఏ పని చేసినా సరే, ప్రతిదాని వెనకాతల ఏదో ఒక విశ్వమంగళకరమైన అంతరార్థం ఇమిడి ఉండేది. ఏ పని చేసినా లోకానికి శుభము కలిగేదే అయి ఉండేది. ఎట్టి ఇడుములు ఎదురైనను చీకు చింతలు లేకుండా ఎల్లప్పుడూ వేణునాదమును వనరిస్తూ ఆయనకు కూడా అనేక ఇడుములు వచ్చాయి. అనేక మంది రాక్షసులు చంపడానికి వచ్చారు. పసిబిడ్డగా ఉన్నప్పుడే ఒక 2 నెలలు కూడా నిండని బిడ్డకే పోతున్న రాక్షసు వచ్చి చంపడానికి వచ్చింది. పుట్టినప్పటి నుంచి గండాలే, బాధలే, ఇడుములే. ఎన్ని ఇడుములు ఎదురైనా సరే ఏ చీకు ఏ చింత లేక ఎల్లప్పుడూ వేణునాదమును అనరించుచు పెదవుల మీద చిరునగువుని చిందులాడుతుండగా తోటి బాలులతో నిరాడంబరంగా ఆటలాడుకుంటూ ఆ యశోదానందనుడు మా హృదయముల్లో నిరంతరము తాండవమాడుగాక. ఆ నిర్మలమైన సచ్చితానందమైన బహు సుందరమైన శాంతమైనటువంటి ఆ దివ్య మంగళ స్వరూపము మా హృదయములో నిరంతరము తాండవమాడుగాక. అంటే నిరంతరము ఆ పరమాత్మ యొక్క దివ్య స్మరణము మన హృదయములో జరుగుతూ ఉండుగాక. బహుళాష్టమి నాడు రోహిణీ నక్షత్రమందు జన్మించిన వాసుదేవుడు పుట్టినదాది కష్ట నష్టాలు పడుతూ ఉన్నట్టులా ప్రపంచవాసుల దృష్టికి కనపడుతూ ఉండేది. పుట్టినప్పటి నుంచి పిల్లాడికి అన్ని కష్టాలే. ప్రపంచంలో ఉన్న వారందరూ అయ్యో వేటి పిల్లాడికి ఎన్ని కష్టాలమ్మా అని అనుకునేవారు. తనను ఆశ్రయించిన వారినే కాకుండా తనకి అపకారము చేసిన వారిని కూడా అనుగ్రహించి దివ్య పదానికి చేర్చాడు భగవంతుడైన శ్రీకృష్ణుడు. జననము పొందిన తక్షణమే తల్లిదండ్రులకు దూరం కావాల్సి వచ్చింది. పుట్టిన వెంటనే కొద్ది నిమిషాలైనా తల్లిదండ్రులతో కలిపి ఉండడానికి వీల్లేకపోయింది. తల్లిదండ్రుల నుంచి దూరం కావాల్సి వచ్చింది. గొప్ప రాజ్యవంశంలో జన్మించి కూడా గొల్లపల్లెలో నిరాడంబరులైన యశోదానందులను ఇంట గోపబాలుల మధ్య జీవించాడు. గొప్ప మహారాజు, రాజవంశంలో పుట్టిన రాజకుమారుడే అయి ఉండి కూడా ఈ గొల్లపల్లెలో నిరాడంబరులుగా బతుకుతున్నటువంటి యశోదానందుని ఇంట గోపబాలుల మధ్య జీవించాడు. విషయుక్తమైన స్తన్యము నొసంగా తనను వెతుక్కుంటూ కంసుడు పంపగా
వచ్చినటువంటి పూతన యొక్క స్తన్యంతో పాటు ప్రాణమును కూడా పానము చేసి ముక్తినిచ్చాడు. కంటే ఇంక ముక్తే, మరి జన్మలేని స్థితి. చంపుదామని వచ్చినటువంటి పూతనికి కూడా ముక్తినిచ్చేశాడు. తప్పటడుగులు వేయు వయసులోనే మహాకాయుడగు శక్తాసురుణ్ణి, తృణావర్తుడనేటువంటి రాక్షసుని పరిమార్చి వారికి కూడా పరమపదాన్ని ఇచ్చాడు. యశోద చేత రోలు చేత కట్టబడి ఇంటి ముంగిలి ప్రదేశంలో తిరుగాడుచు శాపవశాన భిన్నులై యమలార్జున పూర్వ రూపాల్లో ఉన్నటువంటి నలకోబర మణిగ్రీవులను శాప విముక్తులను చేసి తమ స్వస్థానమునకు చేర్చాడు. నిరంతరము దేవతలను ద్వేషించడి కేసి, కాక, బకాసులను హరించి అవ్యయ పదమునిచ్చాడు. ఆయన చేత ఎవరు చంపబడ్డారో వారందరూ మోక్షాన్ని పొందారమ్మా. చూసేవారికి ఆయన చంపేశాడు అన్నట్టు కనపడతాడు అంతే. కానీ ఎవరి పుణ్యం పండిందో వారు కృష్ణుని చేతిలో మరుజన్మ లేని దివ్య స్థితిని పొందారు. గోవులు గోపీ బృందాన్ని పీడిస్తున్నటువంటి అఘాసురుడిని యథాలన్నింటినీ బాపి, అఘాసుడనే రాక్షసు చేసిన మహాపాపాలన్నింటినీ బాపి అతడికి కూడా దివ్య ప్రదాన్ని ఇచ్చాడు. అరణ్యంలో విజృంభించిన కారు చుచ్చు వేడిని సహించలేక దహింపబడుతున్న అమాయకులైన తోటి గోపబాలును చూసి దయాంతఃకరుణుడై ఆ దావానలాన్ని మింగేసి వారిని రక్షించాడు. పెద్ద బడవాగినది. దాంతో కాల్చివేయబడుతుంటే గోపబాలురందరూ బాధతో గంతులేసి భయపడిపోతుంటే వారి బాధ చూడలేక ఆ మహా అగ్నిని కూడా ఆయన మింగేశాడు. ఇంద్రుడు కుపితుడై రాళ్ల వర్షాన్ని కురిపించి, ఏంటి వీడి గంత ఇంతలా ఉంది, ఏది చేసినా అన్నిటి తిప్పి కొడుతున్నాడు అని ఇంద్రుడు కుపితుడయ్యి రాళ్ల వర్షాన్ని కురిపించాడు. గోకులము వ్యాకులపాటు చెంది అనన్య సహాయుడై, గోకులమంతా కూడా ఈ బాబాయ్ రాళ్ల వర్షం కురుస్తూ అందరం చచ్చిపోతాను భయపడిపోతుంటే అప్పుడు అనన్య సహాయుడై చిటికెని వేలుతో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి కాపాడాడు. ఇదిగా చేసి తన్ని చంపడానికి కంసుని చేత ప్రేరితమైన కువలయాపీడనాన్ని, అంటే కువలయాపీడనం అనే మత్త గజాన్ని సంహరించాడు. కృష్ణుని చంపడానికి వచ్చింది అది కంసుడు పంపిస్తే, కానీ దాన్ని చంపేసి దానికి మోక్షాన్ని ఇచ్చాడు. యుద్ధరంగమున ముష్టిగా చానూరులనే మల్లులను నిశ్చేయస్సుగా అంతమొందించాడు. తన దేహ తపమునకు, తన దేహ పతనానికి శ్రీకృష్ణుడే కారణభూతుడని ఎరింగి నిరంతరము శ్రీహరినే భావన చేయి కంసుని పరమపదాన్ని పొందాడు. నన్ను ఎలాగా ఈ శ్రీకృష్ణుడు చంపేస్తాడు, ఈ కృష్ణుడి చేతిలో నేను చచ్చిపోవాలి అని నిరంతరం బాబోయ్ కృష్ణుడు చంపేస్తాడు, కృష్ణుడు చంపేస్తాడు, కృష్ణుడు చంపేస్తాడు అంటూ నిరంతరము కృష్ణుడినే స్మరిస్తూ ఉన్నటువంటి కంసుని చంపి పరమపదాన్ని ఇచ్చాడు. ఉభయంతోనైనా కృష్ణునే తలుచుకుంటున్నాడు. తన దర్శన మాత్రము చేతనే మండిపడుచు నిరంతరము కలహమును కాలుదువెడి శిశుపాలుడిని సంహరించి తనలో లీనం చేసేసుకున్నాడు. ఊరికే కృష్ణుడు అన్న కృష్ణుడిని చూసినా మండిపడిపోతుండేవాడు. అటువంటి శిశుపాలుని సంహరించి తనలో లీనం చేసేసుకున్నాడు. సహాధ్యాయ అయినటువంటి పేద కుచేలను ఆదరించి అపార సంపదలు ఇచ్చాడు. తన్నే ఆశ్రయించిన పాండవులను, కుంతి, ద్రౌపదులను కంటికి రెప్పలాగా నిరంతరము కాపాడి వారి కష్ట సమయంలో ఆదుకున్నాడు. రాయబారిగా కౌరవ సభకేగి జూతమును నడిపించాడు. మహాభారత యుద్ధ సమయమున గొప్ప వ్యూహరచనా నిపుణత్వమును ప్రదర్శించి తాను మాత్రం ఎట్టి అస్త్రశస్త్రాలను ధరించకుండా అర్జునుడికి రథసారథై కూర్చున్నాడు. అంతా చేసి తాను ఒక పనివాడిలాగా, డ్రైవర్ లాగా కూర్చున్నాడు, ఏమి చేయనట్టే.
అనిలో నిరుపక్షముల ఉన్న, అని అంటే రణంలోనమాట, యుద్ధంలో ఇరుపక్షముల ఉన్నటువంటి సేనను అందున్న బంధుమిత్రులను గురువులను చూసి వారిని వధించడం వల్ల వచ్చేది పాపభీతికి వెరచి శస్త్ర సన్యాసం చేసిన పార్థునికి ఆత్మబోధను వనరించి తిరిగి కర్తవ్యనిష్ఠునిగా చేశాడు. యుద్ధ భూమిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ చూసి, అయ్యి బాబు వీళ్ళందరూ నా వాళ్లే కదా, నా బంధువులు నా మిత్రులు వీళ్ళందరినీ చంపితే ఎంత పాపం వస్తుందో కదా, అమ్మో నేను యుద్ధం చేయను అని భయపడినటువంటి పార్థునికి తన నిజస్వరూపమైన ఆత్మబోధను తెలియచేసి తిరిగి కర్తవ్య అంటే ఏదైతే ఈ దేహం ఏ క్రియ చేయడానికి వచ్చిందో ఆ క్రియ జరిగే తీరుతుందయ్యా, అంచేత ఏ పని చేయడానికి వచ్చిందో ఆ దేహం నువ్వు కాదు, దాని పని అది చేసుకుంటుంది, నువ్వు భయపడకు, నీవు ఆత్మస్వరూపుడవు, నిర్భయుడవై ఉండు అని ఆత్మస్వరూపాన్ని బోధించి తిరిగి కర్తవ్యనిష్ఠుడిగా చేశాడు. ఈ విధంగా తన మిత్రుల మీద శత్రుల మీద సమముగా కృపా దృష్టిని కురిపించిన గోవిందుడు అంత్యమునందు పాంచభౌతిక దేహమును విడవవలసిన సమయము ఏతించి వ్యాధుని చేత బాణములతో కొట్టబడి తన సహజ శాంత తత్వమును ఏమాత్రము వేడక కటాక్ష వీక్షణాలతో అతడిని ప్రేమగా చూశాడు. ఆకర్షణలేక శరీరాన్ని వదిలే సమయం వచ్చినప్పుడు ఒక పక్షిని చంపేవాడు ఉంటాడు కదా, బోయేవాడు, అతడేమో కృష్ణుడి కాలి వేలు కదులుతుంటే అక్కడ పక్షి కదులుతోంది అనుకుని రాయితో కొట్టాడు. ఆ బాణం చేత కొట్టబడి అయినను ఒకడే తన సహజ శాంతత్వాన్ని విడిచిపెట్టకుండా ఆ బోయేవాడి మీద కటాక్ష వీక్షణాలను ప్రసరింపచేశాడు. నవనీత చోరుడైన యశోదా తనయుడు ఎల్లప్పుడూ మన మనస్సులను దొంగిలించి మన హృదయములలో తన కృపావృష్టిని వర్షించుగాక. నవనీత చోరుడు మృదు మధురమైన మనస్సు గలవాడు, మృదు మధురమైన వెన్నను నిరంతరము ఆనందంతో స్వీకరించువాడు. యశోద యొక్క తనయుడు ఎల్లప్పుడూ మన మనస్సులను దొంగిలించి మన మనస్సును మనం వెన్నలాగా చేసుకుంటే ఆయన దొంగిలించి మన హృదయాలలో తన కృపావృష్టిని వర్షింపచేయుగాక. నారాయణ దేవుని పూర్ణ అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ నేత్రములు తెరిచినను మూసినను నిరంతరము దర్శనమొసంగి గీతాబోధ చేత జనన మరణ జరావ్యాధి రూప సంసారం నుంచి మనలందరినీ తరింపజేయుగాక. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా నిరంతరము దర్శనమిస్తూ గీతాబోధ ఏదైతే బోధించాడో ఆ బోధ నిరంతరము మనసులో స్మరణకు వస్తూ ఉండగా జనన మరణ జరా వ్యాధి రూపమైనటువంటి సంసారము నుంచి మనము తరింపబడుదుముగాక. వసుదేవ సుతం దేవం కంస చానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. హరి ఓం తత్సత్. ఈ రోజున స్వామివారు పరిపూర్ణ అవతారమైన పరమాత్ముడైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వృత్తాంతాన్ని అంతటినీ కూడా చక్కగా మనకు బోధించారు. కాబట్టి స్వామివారు బోధించినట్టుగా నిరంతరము ఆ పరమ సుందరమైన కరుణామూర్తి అయిన వాసుదేవ పరమాత్మను మన హృదయమునందు సదా స్మరిస్తూ మన జన్మని మనం ధన్యం చేసుకుందాము. గురు అనుగ్రహం సదా మనకి ప్రసరిస్తూనే ఉన్నదన్న జ్ఞానాన్ని మర్చిపోకుండా నిరంతరము మనసులో పరమాత్మ యొక్క ధ్యానముతో ధ్యాసతో మనం కర్మబంధాల నుంచి బయటపడదాం. ఇటువంటి అవకాశం గురుదేవుడు ప్రసాదించినందుకు సద్గురు పరమాత్మకు అనేక వందనములు. హరి ఓం నమః. వల్ల ఏముంది, ఒక్క క్షణం ఊరుకుంటే చాలు కదా. అవును, క్షణం ఊరుకో, ఎంతో 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 దుఃఖాల నుంచి బయటపడతావు. క్షణం ఊరుకో. అదే అంతకంటే వేదాంతం అంటూ ఏదీ లేదు. ప్రతి దానికి క్షణం ఆగు చూడు. అప్పుడు ఏమవుతుందమ్మా, భయంకరమైన దృశ్యాలు కానీ సంఘటనలు కానీ ఇంట్లో అయిన వాతావరణ పరిస్థితులు కానీ చూస్తూ ఉండగానే నెమ్మదించిపోవడాన్ని నువ్వు చూడగలుగుతావు.
లేదు ఊరుకోలేదనుకో, ఊరేగావనుకో, ఇల్లు రణరంగం, ఒళ్ళు రణరంగం, సృష్టి రణరంగం. అంతే. అంటే ఎందుకు చేతులారా ఒక్క క్షణం ఊరుకుంటే పోయేదానికి ఇంత రాద్ధాంతం ఎందుకు? అందుకే భగవంతుని ఆశ్రయించిన వాడు, సద్గురువుని ఆశ్రయించిన వాడు సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాడు, ఊరికి ఉంటాడు. ఉంటే చాలు ముక్తి. దాన్ని నేర్చుకుందాం. హరి ఓం నమః.